గంజాయి కేసులో దొరికినటువంటి ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ తాను డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు, డిప్రెషన్ నుంచి బయటపడేందుకే తాను గంజాయి సేవించినట్లుగా పోలీసుల ఎదుట ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, ఒప్పుకున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా షణ్ముఖ్ జశ్వంత్ డిప్రెషన్లో ఉన్నాడా, ఆత్మహత్యకు పాల్పడ్డా, అందుకే గంజాయి తీసుకున్నాడా అనే విషయాల్ని మనతో వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదు. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే. విజ్ఞాన్ గారు, ప్రముఖ యూట్యూబర్ అయినటువంటి షణ్ముఖ్ జశ్వంత్ తాను డిప్రెషన్లో ఉన్నానని, డిప్రెషన్లో ఉన్నప్పుడే ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేశాను, డిప్రెషన్ నుంచి బయటపడడానికి మాత్రమే నేను గంజాయిని సేవించాను అంటూ కూడా పోలీసుల ఎదుట ఆయన ఒప్పుకున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి నిజంగా షణ్ముఖ్ జశ్వంత్ డిప్రెషన్లో ఉన్నారా? డిప్రెషన్లో ఉండడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇన్ కేస్ నేను డిప్రెషన్లో ఉన్నాను, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, దాని నుంచి బయటపడడానికే గంజాయి తీసుకున్నాను అనే స్టేట్మెంట్ కనుక నిజంగా షణ్ముఖ్ ఇచ్చుంటే ఇమ్మీడియట్లీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పుతో తన్ని ఇప్పుడే జైలు పంపించాడు, ఇప్పుడే వెంటనే. ఎందుకంటే ఇన్ కేస్ తన డైలాగ్ చెప్పుంటే, అంటే డిప్రెషన్లో ఉన్న వాళ్ళందరూ, ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ గంజాయి సేవించండి అనే ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాడు. ఈయన నీట్గా చెప్తున్నాడు, వాళ్ళందరికీ ఉచిత సలహా ఇస్తున్నాడు. ఎవరైతే డిప్రెషన్లో ఉంటారో మీరందరూ గంజాయి తాగేసేయండి, అంతేగా. మరి డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను అంటే తను డిప్రెషన్ నుంచి బయటపడడానికి తనేదో గంజాయి సేవించినట్టు చెప్తున్నాడు. ఆ డిప్రెషన్ని తట్టుకోలేక ఆయన ఆత్మహత్యకు కూడా పాల్పడ్డాడు అనేది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. డిప్రెషన్ ఉన్నప్పుడే చావాల్సింది, దరిద్రం పోయేది. ఇంకా విషయం చెప్పాలంటే ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉండి నేను డిప్రెషన్లో ఉంటే గంజాయికి అలవాటు పడ్డాను అని చెప్పి చాలా యథేచ్ఛగా ఎలా చెప్పుకుంటారు, సిగ్గు లేకుండా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, బిగ్ బాస్ హౌస్లో లాస్ట్ వరకు ఉన్నాడుగా, 100 రోజులు ఉన్నాడా లాస్ట్ వరకు. మరి అప్పుడు తట్టుకున్నావుగా. సో గంజాయి లేకుండా కూడా తట్టుకునే శక్తి నీకు ఉంది. అంటే డిప్రెషన్లో ఉన్నప్పుడు గంజాయే కాదు, అది లేకున్నా కూడా తట్టుకుని 100 రోజులు ఉండే శక్తి నీకు ఉంది. అది పబ్లిక్ ప్లాట్ఫామ్ ద్వారానే బయటపడింది. పైగా ఇక్కడ డిప్రెషన్లో ఉన్నప్పుడు నీకు గంజాయితో పాటు ఓ అన్నదమ్ముల పలకరింపు, అమ్మ నాన్నల ఫోన్లు, ఫ్రెండ్స్ల రాకపోకలు, బయటికి వెళ్ళడం, షికార్లు, కార్ డ్రైవింగ్లు అన్నీ ఉన్నాయిగా, రైట్? అంటే ఇవన్నీ చేయగా మిగిలిన ఈ కాసింత టైంలో, అంటే నీ డిప్రెషన్లో ఉన్నప్పుడు, నీ 24 గంటల డిప్రెషన్ రోజులో నిద్ర తీసేస్తే, పోనీ నిద్ర లేని రాత్రుల డిప్రెషనే అనుకుందాం, కనీసం హాఫ్ డే తిరుగుళ్ళకి, వాటికి వీటికి తినడానికి, ఇంకెక్కడిక్కడ తిరగడానికి, ఫ్రెండ్స్ని కలవడానికి సరిపోతే మిగతా 12 గంటలు నీ డిప్రెషన్కి నువ్వు కేటాయించే సెషన్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ లెక్కలేసుకుందాం. మరి బిగ్ బాస్ హౌస్లో వీళ్ళెవరు లేరు, ఓ పలకరింపు లేదు, ఓ ఫోన్స్ లేదు, ఫోన్ సంభాషణ లేదు, వాట్సాప్ చాటు లేదు, ఓ గ్రీటింగ్ చెప్పేవాడు లేడు, ఓ న్యూస్ చూసుకునేది లేదు, ఓ ఎంటర్టైన్మెంట్ వీడియో కానీ బిగ్ బాస్ హౌస్లో తనతో పాటు పక్క కంటెస్టెంట్స్ కూడా ఉంటారు కదా. థ్యాంక్ గాడ్ వీళ్ళ డిప్రెషన్ ఈ గంజాయి వాళ్ళకి అలవాటు చేయాల. బయటకు వచ్చాక రండి మనందరం కలిసి తాగుదామని సంతోషం. ఇప్పుడు ఆ జెస్సీ ఇతనితో తిరిగినా, మధ్యలో బయటకు వచ్చినా ఆ చెయ్యేదో ఇరగొట్టుకుని ఇప్పుడు చక్కగా డ్యాన్స్ షోలో చేస్తున్నాడు. మొన్న కూడా మాస్టర్లు అందరూ అదే స్టేజ్ ఇరిగిపోతుందా అసలు ఏంటి ఆ స్టేజా నేను అన్నట్టు డ్యాన్స్ చేస్తే మెచ్చుకున్నారు ఆయన. అంత బాగా తిరుగుతున్నారు బయటకు వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ. అండ్ ఈయనను వదిలేసిన వాళ్ళందరూ బాగుపడ్డారు. అండ్ నెక్స్ట్ ఈయనను వదిలేస్తే స్టార్టింగ్ వైవా హర్ష ఉన్నాడు, ఈయనతో పాటు వైవా చేసి బాగా ఫేమస్. ఆ వైవాని ఆయన ఇంటి పేరుగా పెట్టుకుని వైవా హర్ష అనుకున్నాడు. ఇప్పుడు హీరో సుందరం మాస్టర్, రవితేజ గారి ప్రొడక్షన్లో సినిమా. ఈయనను వదిలేసిన వాళ్ళందరూ బాగుపడ్డారు తెలుసా. ఈయన దూరం పెట్టిన వాళ్ళందరూ బాగుపడ్డారు, ఈయన తప్ప. చాలా ప్రజెంట్గా ఉంది. అండ్ అందుకే చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతని నుంచి ఇట్లాంటి వ్యసనాలకు అలవాటు పడ్డారు కాబట్టే ఆ స్నేహితులందరూ కూడా పోరా అని చెప్పేసి వదిలేస్తున్నారు. అందుకు ఫ్లాట్లో ఒంటరిగా కూర్చొని గంజాయి కొడుతున్నాడు. అంతకుమించి పెద్ద విషయం ఏం లేదు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, అంటే వాళ్ళ యాటిట్యూడ్ వల్ల, మన అహం వల్ల, మన బిహేవియర్ వల్ల, అంటే ఈ గంజాయి కేసు నుంచి బయటపడడానికి మాత్రమే ఇటువంటి డ్రామా ఆడుతున్నాడు అనేది మీరు చెప్తున్నారా? ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు గన్నుతో కాల్చిన ఆ టైంలో మతిస్థిమితం లేదండి అని ఎలా అయితే తప్పించుకుంటారో, ఇట్లా చెబితే ఆ లాయర్లు ఎవరైనా సలహా ఇచ్చి ఉంటారు,
ఇట్లా చెప్పు డిప్రెషన్ అని, నీకు శిక్ష పడదు, తీసుకెళ్లి రీహాబ్ సెంటర్లో వేస్తారు. ఆయన లాయర్ ఎవరో తెలుసా మీకు? ఉన్నాడుగా మన అది పెద్ద కళాఖండం ఆ లాయర్ అయితే మాత్రం, దిలీప్ శుంకర్. మొన్న ఆయనే చెప్పాడు కదా, గంజాయి దొరికిన మాట వాస్తవమే కానీ సేవించాడో లేదో దర్యాప్తులో తేలుతుంది, అప్పటిదాకా ఆయన మీద ఎలాంటి నిందలు మోపొద్దు అన్నాడు. కానీ వైద్య పరీక్షల్లో అయితే నిర్ధారణ అయింది. లాయర్ అలా చెప్పడమే విచిత్రం అంటున్నా. సరే ఆయన గురించి మనకెందుకులే కానీ, సో ఓవరాల్గా ఆయన ఇచ్చిన సలహా మేబీ అనుకుంటా, ఇట్లా చెబితే జైలుకి వెళ్ళకుండా రీహాబ్ సెంటర్కి పంపిస్తారు. ఆయన్ని కౌన్సిలింగ్ ఇచ్చి ఫస్ట్ మానసికంగా నీ ఒత్తిడి నుంచి బయటికి తెచ్చి, అంటే ఇప్పుడు అదేంటి మళ్ళీ ఇంకొక ఇండైరెక్ట్ బెదిరింపు, మళ్ళీ బ్లాక్మెయిలింగ్. నువ్వు నన్ను జైల్లో పడేస్తావు, ఏదో రోజు డిప్రెషన్ నేను దేనికో వేలాడుతూ చచ్చిపోతా, నువ్వు నన్ను జైల్లో వేస్తే, మళ్ళీ నేను కనుక జైల్లో చచ్చిపోతే మీకే కళంకం. అంటే నిజంగా దాని గురించే మాట్లాడాలి మనం. నేను ఆల్రెడీ డిప్రెషన్లో ఉండి ఒకసారి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. బ్లాక్మెయిల్, ఎమోషనల్ బ్లాక్మెయిల్, నన్ను జైలుకి పంపిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేశాడు. అర్థమైందా? అండ్ దానికి తోడు మరి జైలుకి పంపకుండా ఎక్కడికి పంపాలరా నిన్ను అంటే దానికి కూడా ఆన్సర్ రెడీ చేసుకున్నాడు. మానసిక ఒత్తిడి, దానికి నేను రీహాబ్కి వెళ్ళిపోతా చెప్పుకున్నాడు. ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు లాయర్ ఏం వాదిస్తాడంటే, నా క్లయింట్, నా బంగారం, నా కొండ, అదేంటిది జైలుకి పంపించావనుకో జడ్జి నువ్వు అనవసరంగా ఆయన ఆత్మహత్య చేసుకుంటారు, రేపటి రోజు మళ్ళీ మీకే కలంకం, వద్దు రీహాబ్కి పంపండి. పాప అమ్మాయి కూడా నోట్లో వేలు పెట్టినా కొరకలేడు చూడు, నోట్లో గంజాయి పెట్టినా పీల్చలేడు చూడు, అంత అద్భుతమైన వ్యక్తి వీడు. ఇతను తీసుకెళ్ళి రీహాబ్కి పంపారనుకోండి, రీహాబ్కి పంపిస్తే అక్కడ ఆయనని మళ్ళీ ఒక మంచి మనిషిలా చక్కదిద్ది సమాజం మీద వదిలేస్తాం మేము అని చెప్పి ఆయన వాదిస్తాడు. ఆయన వాదించిన తర్వాత వీళ్ళు బయటకు వస్తారు. ఇదంతా ప్లాన్డ్. ఈ ప్లాన్ మనకి అంత ఆ మాత్రం అర్థం కాదా చెప్పు? డిప్రెషన్లో ఉండి ఇంకా చెప్పాలంటే డిప్రెషన్లో ఉన్న వాళ్ళందరూ గంజాయి తాగండి అని ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చినందుకు ఫస్ట్ ఇప్పుడే తీసుకెళ్ళి లోపలేయాలి. అంటే ఆయన స్టేట్మెంట్ ఇవ్వలేదు, నేను డిప్రెషన్లో ఉన్నాను, డిప్రెషన్ నుంచి బయటపడేందుకే నేను గంజాయి సేవించాను అంటూ కూడా ఆయన పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు వాస్తవమా కాదా అనేది అయితే తెలియదు. కేసు వాస్తవం అయితే వెంటనే దాన్ని లోపలేయండి అని చెప్తున్నా, బెటరు. అండ్ నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడే ఆన్సర్ ప్రిపేర్ చేసేసుకున్నాడు. నన్ను జైలుకి పంపిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటా. బ్లాక్మెయిల్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటే ఇండైరెక్ట్గా వీళ్ళకి అర్థం కావాలా, అమ్మో వీళ్ళని జైలుకి వేస్తే ఇట్లా చేస్తాడు. ఆ లాయర్ కూడా వాదిస్తాడు, జడ్జి గారు ఇలా సంగతి అని. నెక్స్ట్ దానికి కూడా ఇంకో ఆన్సర్, మానసిక ఒత్తిడి అండ్ గంజాయికి అలవాటు పడ్డా. గంజాయి నుంచి ఇతను అలవాటు మానిపించడానికి రీహాబ్, ఆ తర్వాత మానసిక క్లాసుల ఆ సెక్షను, ఇవన్నీ అయ్యాక ఇంటికి పంపిస్తారు. సరిపోయింది. చూడు ఎంత బాగుందో ఈ ప్లానింగ్. తెలివితేటలు అంటే ఇలాగే ఉంటాయి. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎవరు? ఇంకెవరు? మొన్న గంజాయి దొరికింది కానీ పీల్చేలో ఏదో తెలియదండి అన్నాడు చూసావా, మేబీ ఆయన అయి ఉంటాడు. ఓకే, అంతేనా? లేకపోతే షన్నుకు కూడా డైరెక్షన్ ఉంటుంది. వీళ్ళకి ముందు చూపు మామూలుగా ఉండదు. వాళ్ళ అన్న కూడా ఇచ్చారు సలహా. ఎందుకు తెలుసా? 10 ఏళ్ళుగా పిల్లతో తిరిగాడు, 10 ఏళ్ళుగా. ఆయన ఇన్స్టాలో ఒక్క ఫోటో లేదా అమ్మాయిది. ఎంత తెలివితేటలుగా, ఎంత ప్రీ ప్లాన్డ్. అంటే నెక్స్ట్ 10 ఏళ్ళకి కూడా అంత ప్లాన్డ్గా ఉండే మనుషులు ఎప్పుడైనా చూసా? ఒక వాట్సాప్ డిపి లేదు, ఫోన్లో ఫోటో లేదు, ఏమీ లేదు. ఆ పిల్ల దగ్గర అన్నీ ఉన్నాయి. మళ్ళీ ముందు వీళ్ళ ప్లానింగ్ ఇలాగే ఉంటుంది, అద్భుతమైన ప్లానింగ్. అందుకే వాళ్ళ సొంత తండ్రే పట్టించాడు. ఆ పిల్లకి మౌనికకి ఫోన్ చేసి చెప్పిందే షణ్ముఖ్ వాళ్ళ డాడీ. అక్కడ ఉన్నారు, ఇలా కథ ఉంది, పోండి ఏదో జరుగుతుంది అని. ఇండైరెక్ట్గా షణ్ముఖ్ వాళ్ళ డాడే షణ్ముఖ్ని పట్టించాడు. చాలా సింపుల్గా, హ్యాపీగా పట్టించాడు. కానీ వాళ్ళ తండ్రి అసలు పట్టించలేదు. కివేట్ పిటిషన్ వేశారు షణ్ముఖ్ జశ్వంత్ తరపు కుటుంబ సభ్యులు. మౌనిక వాళ్ళ అన్న తరఫున యా సంపత్ వినయ్ మౌనికకి కెవియట్ పిటిషన్ పంపించాడు. దాని ద్వారానే మౌనిక గ్రహించుకుంది వినయ్కి ఆల్రెడీ పెళ్ళయిందని, వాళ్ళ గోతి వాళ్ళే తవ్వుకున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి కేవియట్ పిటిషన్ ఆయనే వేసుకున్నాడు. అంటే కేవియట్ పిటిషన్ అంటే ఏంటి? ముందస్తుగా నువ్వు నన్ను ఏమనొద్దు, నువ్వు నన్ను ఏమన్నా అనాలన్నా, నా మీద కంప్లైంట్ ఇవ్వాలన్నా ముందు నాకు చెప్పాలి, నేను నీకు మీద కంప్లైంట్ ఇస్తా అని. అది కేవియట్ పిటిషన్. అంటే వాళ్ళ తండ్రికి దీనికి సంబంధం లేదు, కేవియట్ పిటిషన్ ద్వారానే ఆవిడ ఈ విషయం తెలుసుకున్నారంటూ కూడా కొన్ని వార్తలు వస్తాయి. ఈవిడ వాళ్ళ తండ్రికి ఫోన్ చేయడం, వాళ్ళ తండ్రి అవునమ్మా వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు, ఇద్దరు అలా తయారయ్యారు, నువ్వే వెళ్ళి యాక్షన్ తీసుకో, నువ్వు బంగారు తెలివని చక్కగా చెప్పాడు. తండ్రే పట్టించాడు. వాళ్ళ తండ్రే వదిలేశాడంటే అర్థం చేసుకోండి మనుషులు ఎలాంటి వాళ్ళు అని చెప్పి. ఓకే విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.